జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరపుల్ల మండలం కేంద్రంలో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నియోజకవర్గ నాయకురాలు హనుమాన్ల ఝాన్సీ రెడ్డి ప్రారంభించారు. మండల్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ఆధ్వర్యంలో ప్రధాన చౌరస్తా నుండి టపాసులు పేల్చుతూ ర్యాలీగా ఆమెకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణలో కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ లో చేరగా వారికి కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. ప్రకాశంగా యాకమని తీసుకురండి కొద్దిగా వెడల్పుంటే జైనింగ్ హై అమ్మి లకావస్తాండ ఇప్పుడు జైనింగ్ అయిన వాళ్ళందరూ నవీన్ నాయక్ రవీందర్ మహేష్ శ్రీను తండ ఎర్రటి ఎండల రోడ్డు మండుతున్నా ఆకాశం గద్దరిల్లి మంట రేపిన ఏ కార్యక్రమంలో ఒరుకు బెరుకు లేకుండా చెమటోర్చి ఆ విజయాన్ని రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసింది. ఎక్కడ కూడా వచ్చిన పెద్దలందరికీ మన మండల ప్రజలు కృష్ణమూర్తి గారికి ఈ మండలం ఈ సభకు వచ్చిన అందరూ తమ్ముళ్ళందరికీ అక్కలందరికీ చెల్లెలందరికీ అన్నలందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. ఇది మన అందరికీ ఒక కాంగ్రెస్ పార్టీ. మనందరం కూడా దేవరపుల్ల కాంగ్రెస్ పార్టీ. మనందరం కూడా ఒక కుటుంబం. ఈ కుటుంబంలో అంటూ మనకి భేదాలు లేవు. మనందరం కూడా ఒకటే. ప్రతి కార్యకర్త కూడా చాలా ముఖ్య నాయకుడే. ప్రతి నాయకుడు కూడా ముఖ్య నాయకుడే. ఎందుకంటే మనకి కాంగ్రెస్ అనేది ఒక పెద్ద వృక్షం. ఆ వృక్షం కింద మనందరం ఉండాల్సిన వాళ్ళము. దానికి చాలా పెద్ద విశాలమైన వృక్షం. సో మనందరం కూడా కలిసి మెలిసి ఆ వృక్షం కింద మనం ప్రొటెక్ట్ చేసుకొని ఈ దయాకర్ రావు అనే అతన్ని మనము తరుము వేయటానికి మనకి అందరం కూడా కలిసికట్టు ఉండి మనం చేయగలిగితేనే దయాకర్ రావుని తరుము పట్టగలుగుతాం. కాంగ్రెస్ తెప్పించుకోగలదు. మన పాలకుర్తి నియోజకంలోనే కాకుండా మన రాష్ట్రంలో కూడా మన కాంగ్రెస్ తెచ్చుకోవాలి. మనందరం కూడా కష్టపడి తెచ్చుకోవాలి. మీరందరూ కూడా నాతోటి తోడుండి నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వాలి. నేను అమెరికా నుంచి 45 ఏళ్ళు నేను అమెరికాలో ఉన్నాను. అమెరికా నుంచి మా చల్లప